దేవునికి మహిమ కలుగును గాక. అభివృద్ధి పొందుడి అనే వాక్యం మనం ధ్యానించుకుందాం. మరి 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగయంతము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్ అని వాక్యం సెలవిస్తుంది. కనుక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప, ఆయన కృపలో నువ్వు ముందుకెళ్ళాలా, ఆ కృప ప్రకారమే నువ్వు నడవాలని వాక్యం సెలవిస్తుంది. ఆ కృప యందు జ్ఞానము కలిగి అభివృద్ధి పొందు అంట. కృప, జ్ఞానము, అభివృద్ధి, ఈ 3 విషయాలు దేవుడు ఫ్లాట్ గా నీకు చెప్తున్నాడు. ఆయన కృప ఉండాలి, నీవు ఆయన జ్ఞానంలో ఉండాలి, సమృద్ధిలో ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. ఆమేన్.